అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం మనుషులను కాపాడుతూ భూమిని రక్షిద్దాం. నెల్లూరు నగరంలోని కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు ఆధ్వర్యంలో అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ వద్ద నుండి నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు నగర మేయర్ దేవరకొండ సుజాత అశోక్, రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వివేకానంద వాకర్ అసోసియేషన్ సభ్యులు కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లను ఘనంగా శాలువతో సన్మానించారు. కిడ్నీ వ్యాధిని నిర్మూలించడానికి నీరు అధిక శాతంలో తీసుకోవాలి. అదేవిధంగా బీపీ, షుగర్ వలన మూత్రపిండాలు దెబ్బతింటాయని తెలిపారు. షుగర్, బీపీ కలిగిన వారు స్కానింగ్ టెస్ట్ చేసుకోవాలని తెలిపారు. కిడ్నీ వ్యాధి ఉన్నవారు ప్రతిరోజు మంచినీటిని అధిక శాతం తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్, సిబ్బంది, వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం తరపున ఇక్కడ వరల్డ్ కిడ్నీ డే అని ఈ రోజు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 20 సంవత్సరాల నుండి మన కిమ్స్ హాస్పిటల్ తరపున యాజమాన్యం సంవత్సరం కిడ్నీ ఓల్డ్ డే అని కిడ్నీ ఓల్డ్ డే అని చేస్తున్నారు. ఈరోజు ప్రజలకు అవగాహన కోసం మేమందరూ ర్యాలీగా వెళ్తున్నాం. ప్రజలందరూ వాతావరణం తగ్గట్టుగా వాటర్ తీసుకుంటూ, అలాగే జంక్ ఫుడ్ మానేసి, ప్లాస్టిక్ వాడకుండా, ఇంకా మంచి వాతావరణంలో వచ్చే మార్పులు వాటి వల్ల ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి. ఈరోజు వరల్డ్ కిడ్నీ డే వరల్డ్ కిడ్నీ డే అనేది గత 20 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం మార్చి 2వ వారంలో వరల్డ్ కిడ్నీ డే అనేది జరుపుకుంటూ ఉంటారు. ఈ వరల్డ్ కిడ్నీ డే అనేది ఏంటంటే మన కిడ్నీ జబ్బులు ఒక అవగాహన కోసం ఏర్పడిన రోజు. అంటే కిడ్నీ జబ్బులు ఎలా వస్తాయి, వచ్చిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, అసలు రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎవరెవరిలో ముందుగా మనం కిడ్నీ జబ్బులను పసిగట్టవచ్చు, వీటి గురించి అవగాహన కోసం ఈరోజు ఏర్పడిందండి. సో దీని గురించి మనందరం ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ నుంచి ర్యాలీగా బయలుదేరి జనాలందరికీ కొంచెం అవగాహన కల్పించడం కోసం ఈరోజు మనందరం ముందుకు వచ్చాం. అందరికీ నమస్కారం. ఇవాళ కిడ్నీ డే సందర్భంగా అందరూ కూడా కిడ్నీ డిసీజెస్ మీద అవేర్నెస్ కోసం ఈ వాక్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, హార్ట్ ఎంత ముఖ్యమో కిడ్నీ కూడా అంతే ముఖ్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండిస్క్రిమినేట్గా బయట మందులు వాడటం, పెయిన్ కిల్లర్స్ వాడటం, విపరీతమైనటువంటి యాంటీబయాటిక్స్ వాడటం, తర్వాత మనం తినేటటువంటి ఆహార పదార్థాల్లో ముఖ్యంగా తీసుకున్నట్లయితే మనం తినేటటువంటి ఫాస్ట్ ఫుడ్స్లో అవి ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉండటానికి లేదా ఎక్కువ కాలం ఉండటానికి ఉప్పు ఎక్కువ వాడటం జరుగుతుంది. సో ఆ ఉప్పుతో చేసినటువంటి అన్ని చిప్స్ అనండి, తర్వాత రకరకాల ఫుడ్స్ అనండి, అన్నీ కూడా ఇవాళ మనకు దొరికేటటువంటి ఫుడ్స్ అన్నీ కూడా మన ఆహారాన్ని కలుషితం చేస్తూ, అలాగే మన కిడ్నీల్ని త్వరగా పాడేయడానికి దోహదం చేసేటువంటి ఆహార పదార్థాలే. వీటన్నిటి మీద అవేర్నెస్ కలుగజేసుకుని, ముఖ్యంగా బీపీ డాక్టర్ గారు, ఇప్పుడు కిడ్నీ డాక్టర్ గారు అన్నీ మీకు ఏవైతే చెప్పారో, మనం తినేటటువంటి ఫుడ్లో ఉన్నటువంటి ఉప్పు కానివ్వండి, అలాగే బీపీని కంట్రోల్లో ఉంచుకోవటం, అలాగే డయాబెటీస్ని కంట్రోల్గా ఉంచుకోవటం, ఈ రెండు చేసినట్లయితే మనం ఇవాళ చూసినట్టయితే ఎన్ని డయాలసిస్ సెంటర్స్ పెట్టినా, ఎన్ని హాస్పిటల్స్ పెట్టినా అవన్నీ కూడా సరిపోవట్లేదు కిడ్నీ బాధితులకి. వీటన్నిటికీ కూడా కారణమైనటువంటి చిన్న చిన్న టిప్స్ని కనుక పాటించినట్లయితే ఉప్పుని కంట్రోల్లో ఉంచుకొని, బీపీని కంట్రోల్లో ఉంచుకొని, చాలామంది ఏం చేస్తుంటారు, బీపీ మాకు ఉంది, తగ్గిపోయింది సార్ అంటారు. 4 మాత్రలు వేసుకొని ఒక వారం రోజులు వాడంగానే తగ్గిపోయింది అంటారు, ఆపేస్తారు. ఆ కిడ్నీని అలాగే వదిలేస్తే అది అలాగే డ్యామేజ్ అయిపోయి, ఆ బీపీ పెరిగిపోయి, లేకపోతే షుగర్ అన్కంట్రోల్గా ఉండి కిడ్నీ డ్యామేజ్ అయిపోయిన తర్వాత మనం చేయగలిగింది ఏం లేదు. ఇంకా వారానికి 2 రోజులు 3 రోజులు డయాలసిస్ చేసుకోవడం తప్ప. అంతవరకు పరిస్థితిని తీసుకెళ్లకుండా సింపుల్ టిప్స్ పాటించి, డాక్టర్లు చేసినటువంటి సలహాలు పాటించి మీ కిడ్నీని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే, ఈ సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా మీరు కిడ్నీని కాపాడుకోగలుగుతారు, అలాగే ఆరోగ్యం కూడా కాపాడుకోగలుగుతారు. మీ హార్ట్, బ్రెయిన్, మిగతా అవయవాలు బాగున్నా కిడ్నీలు దెబ్బతింటే మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న టిప్స్ని పాటించి కిడ్నీలను కాపాడుకోవాలని మరొకసారి విన్నవించుకోండి.